మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం కల్మలపేట గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. జల్సాలకు బానిసై డబ్బు కోసం మామ బుద్ది లచ్చయ్యను అల్లుడు బోగుట మధు హత్య చేసిన అనంతరం 33,660 రూపాయల నగదుతో పరారయ్యాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా 24 గంటలలోపు నిందితుడిని పట్టుకుని రిమాండ్కు తరలించారు. కేసు దర్యాప్తులో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ సుధాకర్, ఎస్ఐ శ్యామ్ పటేల్, ఎస్ఐ రాజేందర్ను ఏసీపీ వెంకటేశ్వర్లను అభినందించారు. కల్మల్పేట అనే విలేజ్లో బద్ది లచ్చయ్య అనే వ్యక్తి చంపేయడం జరిగింది. ఆ చంపేసిన సందర్భంగా వాళ్ళ కొడుకు బద్ది నారాయణ అనే పెద్ద కొడుకు వచ్చి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. వాళ్ళ నాన్నని ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లో చొరబడి ఆయన తలపైన బలంగా పుట్టి పెట్టెలో ఉన్నటువంటి డబ్బుతో పాటు పెట్టెని తీసుకెళ్ళినట్టుగా చెప్పడం జరిగింది. వెంటనే మా ఎస్ఐ గారు, సిఐ గారు, తర్వాత మేము వెంటనే సీన్ విజిట్ చేయడం జరిగింది. మా సిపి గారు ఆదేశానుసారం ప్రాపర్గా క్రూజ్ టీము అవన్నీ కూడా తీసుకొచ్చి ప్రాపర్గా ఆ సీన్ అంతా కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది, ప్రొటెక్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే మొదటగా క్రైమ్ నెంబర్ 37/25 అండర్ సెక్షన్ 103 BNS కింద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది నీల్బాయ్ పోలీస్ స్టేషన్లో. ఈ బేసికలీ గ్రేవ్ క్రైమ్ మర్డర్ కేసు కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఇక్కడ సిఐ కోటపల్లి సుధాకర్ గారు టేకప్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా అక్కడ దొరికిన క్లూస్ని బట్టి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి అక్కడ కొంత సస్పెక్ట్ దీని కింద మనం ఇచ్చేయడం జరిగింది. అక్కడ అందులో ఒక సెల్ ఫోన్, తర్వాత డబ్బులు కూడా లేనట్టుగా తెలుస్తుంది. ఇవన్నీ కూడా క్లూస్ ఆధారంగా, సైంటిఫిక్ క్లూస్, తర్వాత మనం డిజిటల్ క్లూస్ ఆధారంగా మనం ఒక సస్పెక్ట్ని ఇచ్చేయడం జరిగింది. ఆయన పేరు, సస్పెక్ట్ పేరు వచ్చేసి బోగుట్ల మధు మహేష్, సన్ ఆఫ్ నానయ్య, ఏజ్ 40 years. తర్వాత ఈయన మంచిర్యాలలో ఉంటాడు, మంచిర్యాల గోపాల్ నగర్లో ఉంటాడు. ఈయనని పట్టుకొని విచారించగా పొద్దున ఉదయం 11 గంటలకి ఆయనని మంచిర్యాల వద్ద ఆయనని అప్రహెన్షన్ చేసుకొని ఆయనని విచారించగా ఆయన ఈ నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది. ఆయన నేరం ఒప్పుకున్న విధానం ఏంటంటే, ఈయన మొన్న రాత్రి అంటే చనిపోకముందు ఒక రోజు ముందు రాత్రి వ్యక్తులు ఒక బస్సులో వచ్చి నీల్వాయి వేమనపల్లి లాస్ట్ బస్సుకు వచ్చి నీల్వాయి కాడ దిగి కల్మల్పేట వెళ్ళి మామగారి దగ్గరికి రాత్రి 10 గంటలకు చేరుకొని అక్కడ పడుకొని ఒక పైసలు వచ్చినాయని చెప్పి సమాచారం తన భార్య ద్వారా, తర్వాత వాళ్ళ బామ్మడి ద్వారా తెలుసుకొని ఆ మిర్చి అమ్మిన డబ్బుల్ని ఎట్లన్నా కాజేయాలన్న ఉద్దేశంతో వెళ్ళి ఆ డబ్బులు తీసుకునే ఉన్నాలన్న క్రమంతో ఆ ముసలాల మామగారిని అక్కడ ఉన్నటువంటి బండి కొయ్యతో కొట్టి తలపైన కొట్టడం వల్ల అక్కడ బండి లచ్చయ్య అక్కడికక్కడే చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఆయన అక్కడ ఉన్నటువంటి ఇన్ప ట్రక్ని తీసుకొని మళ్ళా నీల్వాయి వచ్చి మార్నింగ్ బస్సుకి యథావిధిగా మంచిర్యాలకు పోవడం జరుగుతుంది. ఈ పోయిన క్రమంలో అక్కడ తీసుకెళ్ళినటువంటి సెల్ ఫోను, తర్వాత ఆ ట్రంక్ బాక్స్ని మంచిర్యాల అవుట్స్కట్స్లో తీసుకెళ్ళి దాన్ని అక్కడ కాలబెట్టి ఆ సెల్ ఫోన్ అక్కడ ధ్వంసం చేసి అందులో 33,000 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. ఇంకో 3,000 రూపాయలు అందులో నుంచి ఖర్చు చేసుకోవడం జరుగుతుంది. మొత్తం 36,000 దొంగతనం చేసిన ప్రాపర్టీలో 33,000 రికవరీ అవ్వడం జరిగింది. అదేవిధంగా ఆ సెల్ ఫోను, ఆ ట్రంక్ బాక్స్ కూడా రికవర్ జరిగింది. తర్వాత ఆ రోజు క్రైమ్ రోజు వాడినటువంటి బట్టల్ని కూడా, బ్లడ్ స్టెయిన్ బట్టల్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ చంపడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, ఈ పని డబ్బులు ఈ పెద్ద అల్లుడైనటువంటి బొగట మధు బాగా కార్డ్స్ ఆడడానికి, తర్వాత మద్యానికి బానిస అయిపోయి కుటుంబాన్ని ఆసరా చేసుకొని, మామ యొక్క మంచితనాన్ని ఆసరా చేసుకొని చంపి ఆ డబ్బులు తీసుకుపోవాలనే ఉద్దేశంతో చంపినట్టుగా మనం నిర్ధారించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కేసులో ప్రాంప్ట్గా యాక్షన్ చేసినటువంటి మా సిఐ గారు సుధాకర్ గారిని, తర్వాత మా ఎస్ఐ నీల్వాయి గారిని, తర్వాత మా ఎస్ఐ కోటపల్లి చాకచక్యంగా పడుతున్నటువంటి మా ఎస్ఐ కోటపల్లి గారిని, తర్వాత ఆయన టీంకి మా సిపి గారి తరఫు నుంచి, తర్వాత మా డీసీపీ గారు, సిపి గారి తరఫు నుంచి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. వీళ్ళకు త్వరలో రివార్డ్ రోజు కూడా పెట్టడం జరుగుతుంది.